హలో అండి అందరికీ. ఈరోజు మనం గోధుమ రొట్టె లేదా అన్నంతో తినటానికి సూపర్‌గా ఉండే ఇన్‌స్టంట్ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్ రెసిపీ 10 నిమిషాల్లో రెడీ అవుతుంది. దీనికి కావలసిన పదార్థాలు: 4 టమాటాలు, ఒక నిమ్మకాయ అంత చింతపండు, కారప్పొడి, కొంచెం పసుపు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, తాలింపు కోసం నూనె. ముందుగా టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం నూనె వేసి ఈ టమాటా ముక్కలను వేయించాలి. టమాటా ముక్కలు మెత్తపడే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉప్పు, కారం, పసుపు, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి వేసి మొదటిగా ఒకసారి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించిన టమాటా ముక్కలను కూడా జార్లో వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తే మన టమాటా పచ్చడి పేస్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు డాకలో నూనె వేసి మనం తాలింపుకి కావాల్సిన పదార్థాలన్నీ వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు మంచిగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్‌ను తాలింపులో వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. అంతే అండి. ఇన్‌స్టంట్ టమాటా పచ్చడి 10 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఈ పచ్చడి గోధుమ రొట్టె, అన్నం, ఇడ్లీతో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.